యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. ఫీనెహస్ అనే ఒక మధ్య వయస్కునికి ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆయనకి స్టేజ్ 2 అని చెప్పారు. ఆయనకి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం లేదు. ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థిక సహాయం ఎవరిని కూడా అడగట్లేదు కానీ ప్రార్థన సహాయం చేయండి. ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆయనకి స్వస్థత, ఆరోగ్యం కలిగినట్లుగా ప్రార్థన చేయండి. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు. ఒకళ్ళు 2వ తరగతి, ఇంకొకరు మరి ఇంకా ఏమి చదవటం లేదు. చిన్న పిల్లలు. మరి ఆ కుటుంబం ఎంతగానో ఆదరించబడాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మన వలన కాదు, మనిషి వలన కాదు. దేవుడే ఆదుకోవాలి, ఆదరించాలి. మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయండి. ఆయన వారు ఎందుకు కనికరపడి స్వస్థపరిచిన దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క ఫీనియస్ ఎందుకు కనికరపడి స్వస్థపరిచేలాగున మీరందరూ మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థన ఆయన గురించి చిన్న ప్రార్థన చెప్పండి. ఆ చిన్న ప్రార్థన మరి ఎంతో మేలు కలుగ చేస్తుంది. మీరు ఎంతో ఆర్థిక సహాయం ఇచ్చినంత అంత గొప్ప సహాయం మీరు చేసినట్టు అవుతుంది. చిన్న ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన ఆయన గురించి చేయండి. ఫినియస్ని ఆయన స్వస్థపరచమని అడగండి. ఆ చిన్న ప్రార్థన, చిన్న ముక్క మీకు ఒక అరసెకను అర నిమిషం కూడా పట్టదు. ఒక అర నిమిషం చేయండి. 30 సెకండ్ల పాటు ఫినియస్ ఆయన ముట్టి స్వస్థపరచండి. ఒక అర నిమిషం చేయండి, సరిపోతుంది. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు స్వస్థ కలుగు చేస్తాడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క దేన స్థితిని బట్టి ఆయన ఎంత జాలిపడి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీరు దీవిస్తాడు ఖచ్చితంగా. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ఆమేన్.